మత్తయి సువార్త 18:1-7 అక్కడ చదివినప్పుడు నాకు ఒక తలంపు వచ్చింది. ఏంటి ఆ తలంపు అంటే, పరలోక రాజ్యానికి ఎవరు వెళ్ళరు? నెంబర్ 1. పరలోక రాజ్యానికి ఎవరు వెళతారు? నెంబర్ 2. పరలోక రాజ్యంలో ఎవరు ఉన్నత స్థానంలో ఉంటారు? నెంబర్ 3. ఈ 3 విషయాలు అక్కడ నిమగ్నమై ఉన్నాయి. అవును ప్రియులారా, అక్కడ ఆయన శిష్యులు ఆయనకి క్వశ్చన్ వేస్తున్నారు. మొదటి మాటలో చూసినట్లయితే ఆయన శిష్యులు ఆయనకి ఒక ప్రశ్న వేస్తున్నారు. ఏమంటున్నారంటే, ప్రభువా, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు? ఇక్కడ పైనుంచి వస్తున్నాడు. నేను చెప్పింది మొదటిది, పరలోక రాజ్యంలోనికి ఎవరు వెళ్ళరు. నెంబర్ 2, ఎవరు వెళతారు. నెంబర్ 3, ఎవరు ఘనులుగా ఉంటారు పరలోక రాజ్యంలో. నేను ఇలా చెప్పాను, వాళ్ళ శిష్యులు ఎందుకంటే దే ఎక్స్పీరియన్స్డ్ ద సల్వేషన్, రక్షణను అనుభవించి ఉన్నారు వాళ్ళు. కనుక వాళ్ళల్లో ఇప్పుడు నేను పరలోక రాజ్యానికి వెళ్ళనే డౌట్ లేదండి. దే ఆర్ రెడీ టు ఎంటర్ ఇన్ టు ద హెవెన్. పరలోకానికి వెళ్తామని నమ్మకం వాళ్ళకి ఉంది, స్థిరమైన నమ్మకం ఉంది. అయితే ఆ పరలోక రాజ్యంలో మళ్ళా హయ్యర్ ప్లేస్ లో ఎవరు వెళ్తారు అనే కాంట్రవర్షియల్ టాపిక్ వాళ్ళ దగ్గర ఎదురైంది. అవును ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా ఎంత ఉన్నత భావాలో చూడండి. అసలు పరలోక రాజ్యానికి వెళ్తావా వెళ్ళవా? ఆ సందిగ్ధంలోనే కొట్టుమిట్లాడుతున్నాం. రెండోది, వెళుతాను అని గ్యారంటీ ఉందా నీకు? మూడోది, వెళితే నేను ఉన్నత స్థానంలో ఉంటాను అనేటువంటిది ఆ యొక్క దృక్పథం మీకుందా? ఆలోచన మీకుందా? నిజంగా మనం ఈ 3 ప్లేసెస్ లో ఏ తోవలో వెళుతున్నామో ఒకసారి మనం మైండ్ చేసుకుందాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ఇచ్చిన సాదృశ్యాన్ని బట్టి నేను తీసుకువెళ్తూ ఉంటాను. నేను చూడండి 18వ వచనం చూసినట్లయితే, 18వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా ఆయన, చూడండి, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు, ఎవరు బాగా ఉన్నత స్థానంలో ఉంటారు అని ఆయన శిష్యులు వచ్చి అడుగుతున్నారు. ప్రియ సహోదరి, మర్చిపోకండి, శిష్యులు ఆల్రెడీ దే హ్యావ్ కాన్ఫిడెన్స్, దే ఆర్ ఎంటరింగ్ టు ద హెవెన్. వెళ్ళటమే కాకుండా నేను అక్కడ ఒక ఉన్నతమైన స్థలంలో నన్ను చేర్చి ప్రభువా అని అడగటానికి వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు వాళ్ళని తిట్టలేదు, వాళ్ళని అరవలేదు, వాళ్ళని ఏం చేయలేదు. కానీ వాళ్ళ అంతరాత్మతో ఆయన జవాబు ఇస్తా ఉన్నాడు. వాళ్ళ అంతరంగంతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఎలా మాట్లాడుతాడు అంటే, ఒక చిన్న శిష్యుని పిలిచి ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లానెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు మార్పు నొందిన బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో ఎంటర్ అవుతారు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఈ లోకంలో పుడుతూ దావీదు అంటాడు, నా జన్మతో సహా పాపంలో నేను జన్మించాను, నా పాపాన్ని విముఖుడు కమ్ము, నా పాపాన్ని తీసివేయము అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే మనము జన్మతః పాపులుగా ఈ లోకానికి వచ్చాం. రాత్రి సుధా వారి ఇంట్లో చెప్పాను నేను, ఒకప్పుడు నేను పరలోక స్థలంలో ఉండి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన నాకు ఒక ఛాన్స్ ఇచ్చాడు, భూమి మీదకి వెళ్ళి నీ పాప పరిహారాలు చేసుకో, దానికి మార్గము యేసుక్రీస్తు రక్తం అని ఆ యొక్క గృహంలో వాక్యం చెప్పాము. అయితే పిల్లరా, ఇక్కడ నేను స్వతహా పాపంతో ఈ లోకానికి వచ్చాను. మనందరము కూడా పాపంతో ఈ లోకానికి ఎంటర్ అయినాం. అయితే పాపంతో లోకంలో ఎంటర్ అయిన మనలని పరిశుద్ధులుగా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యు చేంజ్ యువర్ మైండ్, చేంజ్ యువర్ యాటిట్యూడ్. పసిబిడ్డల మనస్తత్వంలోనికి రావాలి నువ్వు. నంబర్ 1. యేసు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి. నిజమే, పసిబిడ్డల్లాగా మనం కన్వర్ట్ అవ్వాలి. అంటే కంప్లీట్ ఇన్నోసెంట్. మా జానీస్ని ఒకసారి కొట్టిన ఒకసారి స్కేల్ తీసుకుని కొట్టాను నేను. కొట్టిన ఆమె మళ్ళా ఒక గంట తర్వాత వచ్చి మళ్ళా నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు? ఆమెకి కోపము, కక్ష, క్రోధము, భేదము ఏమీ లేదు. ఆ కొద్దిసేపు సుర్రు మండుతుంది, ఆ తర్వాత కామ్ అయిపోయింది. సో ఇలాగా మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఒక పసిపిల్లల తత్వంలోనికి రావాలి. పసిపిల్లల మాదిరిగా క్షమించటం, పసిపిల్లల మాదిరిగా వారు మర్చిపోవటం చేయాలి. అలా చేసిన వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఆమేన్. నెక్స్ట్, కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఆమేన్. ద సెకండ్ పాయింట్,
పరలోక రాజ్యంలో చేరటాలంటే చేంజ్ అవ్వాలి, మారు మనసు పొందాలి. రెండవది, పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉండాలంటే ఈ చిన్న బిడ్డ మాదిరిగా తన్ను తాను తగ్గించుకుని ఉండాలి. హల్లెలూయా. నిజమే ప్రియ సహోదరి సహోదరుడా. మన ఇంటి పక్కవాడు మన మీద ఏదైనా వ్యాజ్యం ఆడితే వాడితోటి నెలల తరబడి మాట్లాడకుండా ఉంటాం, నెలల తరబడి వాడిని సాధిస్తూ ఉంటాం. చచ్చిపోయే ముందు కూడా ఆ దుర్మార్గుడిని మాత్రం క్షమించుకుంటాం. ఆల్రెడీ ఇక్కడ ప్రాణాలు ఇచ్చిపెట్టే సిద్ధంగా ఉన్నాడు వీడు, కానీ ఆ దుర్మార్గుడు మన ఇంటి పక్కన ఉన్నాడే వాడిని మాత్రం క్షమించకంటే ఎక్కడా నీది తగ్గింపు, నీలో ఆ యొక్క అహం పనిచేస్తూ ఉంటది, లోపల ఆ ఈగో, పొగరు, గర్వం అది పనిచేస్తూ ఉంటది. అయితే యేసయ్యకి అది ఇష్టం లేదు. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనము చిన్ని బిడ్డల వలె మనల్ని మనం తగ్గించుకోవాలని క్లియర్ గా మెన్షన్ చేశాడు. తగ్గించుకోవాలంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఒక పొగరు ఉంది మన దగ్గర. ఆ ఎగ్జిస్టింగ్ ఉన్న పొగర్ని తగ్గించుకోవాలని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. అవును సోదరి సోదరుడా, అందుకే స్వతహా పాపంతో నేను ఈ లోకానికి వచ్చాను. పాపానికి ఉన్న లక్షణాలన్నీ అవే: కక్ష, క్రోధం, భేదం, అసూయ, కుట్ర, ఇవన్నీ కూడా పాపానికి సంబంధించిన లక్షణాలు. అయితే దేవుడు అంటున్నాడు వాటి నుంచి మారాలి, మారిస్తే నువ్వు పరలోక రాజ్యంలోకి వస్తావు. నెక్స్ట్, చిన్న బిడ్డల్లాగా తగ్గించుకోవాలి. మారిపోవటమే కాకుండా ఆ మారిన జీవితాన్ని చిన్న బిడ్డల్లాగా తగ్గించుకోవాలి. అంటే ఏ అణువులో, ఏ కోశంలో, ఏ గోరంతా కూడా ఇతరుల మీద మనము ద్వేషం పెంచుకోవటానికి వీలు లేదు. ఆమేన్. అలా ఉంటేనే పరలోక రాజ్యంలో నువ్వు హై లెవెల్లోకి వెళ్తావు. పరలోక రాజ్యంలో వెళ్ళటమే కాదండి, అంటే అఫ్ కోర్స్ పరలోక అనుభవాల గురించి మీకు అంటే నాకు కూడా పెద్ద తెలుసు అని నేను అనను, కానీ ఆ అమోఘమైన స్థలాన్ని మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే మీకు తెలుసో తెలీదో, దేవుడు అంటాడు ఒకడు 30 అంతులుగాను, ఒకడు 60 అంతులుగాను, ఒకడు 100 అంతులుగాను ఫలించమని దేవుడు ఎందుకు అన్నాడు అండి అక్కడ మాట? ఏమండి, 30 అంతులుగా ఫలించేవాడు ఎవరంటే జస్ట్ మైండ్ చేంజ్ చేసినవాడు, అంటే మనసు మార్చుకున్నవాడే. 60 అంతులుగా అంటే ఇలా చిన్నపిల్లల్లాగా మార్చుకున్నవాడు. ఇంకా అంత మాత్రం కాకుండా ఇంకో హై లెవెల్ క్వాలిటీ ఉంది, 100 అంతులుగా ఫలించేవాడు ఎవరంటే వాడు మహాపరిశుద్ధుడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? సో అలాంటి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఎక్కడ పరలోకంలో. సో ఇక్కడ మనము మార్పు నుండి 30% ఉండి ఒకవేళ పరలోక రాజ్యంలో 60% వాడిని చూస్తే నీకు ఎంత బాధేస్తుందో. ఎందుకంటే వాళ్ళు దగదగదగ మెరిచిపోతారు. నాకు ఇంకా కొంచెం డార్క్నెస్ ఉంటుంది, అంటే నేను 30లో ఉంటే డిమ్గా ఉంటాను నేను, వాళ్ళు 60లో దగదగ మెరిచిపోతారు. అప్పుడు అనుకుంటాం మనం, అయ్యో ఒక్క ఛాన్స్ ఈ ప్రభు, నేను భూమి మీదకి వెళ్ళి నేను మీ గురించి చెప్పేసి అనేక ఆత్మల రక్షణలో మార్చి నా జీవితం మార్చుకుని నేను మగా ట్యూన్ అయ్యి 60లోకి వస్తానని అడుగుకుంటాం. కానీ దేర్ ఇస్ నో ఛాన్స్. అఫ్ కోర్స్ ఈ 3 తలంతులు కాకుండా నరకంలో ఉండే పరిస్థితి ఇంకా ఘోరం అనుకోండి, అది చెప్పనవసరం లేదు. ఈ 3 తలంతులు కాకుండా నరకంలో ఉండే పరిస్థితి ఇంకా ఘోరం. సో ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క స్థితిని ఫోర్కాస్ట్ చేసుకుని, స్థితిని మనం ముందుగా గుర్తించుకుని ఆ 60లోకి వెళ్ళాలి ప్రభువా నేననే ప్రయత్నం చేస్తే తను తాను తగ్గించుకోవాలి, చిన్న బిడ్డల్లాగా మారాలి. అప్పుడు మనము వి విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ 60% ఆర్ 60 తలాంతుల దాకా వెళ్తాము. ఇంకా 100కి వెళ్ళొద్దని నేను అనను. మీరు బాగా పరుగు పెడితే ఆత్మలో 100లో దేవుడు చేర్చుకుంటాడు. ఆ స్థలంలో ఉండటం మంచిదా, 30లో ఉండి ఏడటం మంచిదా? మీరే ఆలోచన చేయండి. సో అంటున్నాడు దేవుడు, చిన్ని బిడ్డలాగా మార్పు నొందిన వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడై ఉంటాడు. తర్వాత వచ్చిన మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొనును. ఆమేన్. చూడండి, ఇలాంటి బిడ్డలంట మనం చేర్చుకోవాలి. ఆ జానీస్ని చేర్చుకోవటం కాదండి, అలాంటి మనస్తత్వం కలిగిన పెద్దవాళ్ళని మనం చేర్చుకోవాలి. ఎలాంటి మనస్తత్వం అంటే, ఈయన చాలా తగ్గింపు గలవాడు, ఈయన దేవునిలో భయభక్తులు కలవాడు, ఈయన దేవుని ఎడల నడుస్తున్నాడు, ఇలాంటి వాడిని మనం చేర్చుకోవాలి. రోజు కొట్లాడే వాళ్ళని, రోజు వ్యతిరేకంగా ఉండే వాళ్ళని చేర్చుకోవాలని దేవుడు మాట్లాడలేదు. ఫస్ట్ వాళ్ళని కరెక్ట్ చేయమంటున్నాడు. ఆత్మ చేత, వాక్యం చేత వాళ్ళని సరిచేసి తర్వాత వాళ్ళని మనం చేర్చుకోవటానికి యాక్సెప్ట్, అంగీకారం మనం తెలియచేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ద్రాక్ష వాళ్ళు ప్రార్థన చేశారు, చిన్ని బిడ్డల మనస్తత్వం మాకు దయచేయమని.
అవును, మనం చిన్ని బిడ్డల్లాగా మారాలి. అప్పుడే దేవుడు మనల్ని తన రాజ్యంలో చేర్చుకుంటాడు. దెన్ తర్వాత వచనం, నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడు. చూడండి, ఈ చిన్న బిడ్డని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగుటరాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడ్డ వానికి మేలు. మేలు మేలు ఇదేం మేలండి బాబు. ఈ చిన్న బిడ్డని ఒకవేళ రానియకుండా ఆటంకపరిచేవాడు ఎవడైనా ఉంటే, ప్రియ సోదరి సోదరుడా, చాలా పెయిన్ఫుల్ గా ఈ మాట చెప్తున్నాను నేను, చాలా పెయిన్ఫుల్ గా. ఎందుకంటే ఈ విశ్వాసులు అనేవారు మరొక విశ్వాసుల్ని తూలునాడుతా ఉన్నారు. ఈ ఒక చిన్ని బిడ్డగా మారిన ఒక గొప్ప విశ్వాసిని మరొక విశ్వాసి తూలనాడుతా ఉన్నాడు. తూలనాడుతాడంటే ఆటంకపరుస్తున్నాడు. ఎలా? అబ్స్ట్రక్షన్ టు ద బెస్ట్ బిలీవర్. ఒక చిన్న బిడ్డ లాంటి విశ్వాసిని నువ్వు ఆపివేస్తే, దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటంటే, ఒక తిరగట్రాయి మెడకు చుట్టుకుని లొత్తైన సంతం, ఎందుకంటే పైకి లేస్తాడేమో అని, లేవటానికి కూడా లేదు, లేవద్దు కూడా. కానీ అది ఆయనకు మేలంట. కానీ ఒక యూదుల కొరకు కానీ, ఒక గ్రీసు దేశస్తులకు కానీ, ఒక జర్మనీ దేశానికి కానీ ఆయన అర్పించలేదు. సర్వ మానవాళికి తన ఏకైక కుమారుడు అర్పించాడు. ఈ రోజు మనము కూడా ఒక విశ్వాసి కొరకు, ఒక ఆత్మ రక్షణ కొరకు మనము కూడా విశ్వ ప్రయత్నాలు చేయాలి. అలాంటిది వారిని దేవుడు ఖర్చు చేస్తుంది ఏంటంటే, మెడకి తిరగరాయి కట్టుకుని కిందకు పడితే లోతైన సముద్రంలో, పైపైన సముద్రం కూడా కాదు, లోతైన సముద్రంలో పడుట వానికి మేలు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అవును ప్రియ సోదరి సోదరుడా, వాళ్ళ సంగతి ఏంటంటే నరకపాత్రలే కదా. కనీసం చచ్చిపోతే వాడికి మేలంట, ఇంకా బతుకుంటే వాడికి ఇంకెంత కష్టం ఉంటుందో మరి. నరకపాత్రులైన వారు